డీటెయిల్స్ చూద్దాం. మాజీ మంత్రి అంబటి రాంబాబుకి గుంటూరు కోర్టులో మరొకసారి చుక్కెదురైంది. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో దాఖలైన పీటీ వారెంట్పై ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ న్యాయస్థానం విచారణ జరిపింది. అంబటికి 14 రోజులు రిమాండ్ను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మాజీ మంత్రి బెయిల్పై విడుదల అవుతున్నారు అనుకున్న కార్యకర్తలకు నిరాశే ఎదురైంది. అంబటి రిమాండ్ రిపోర్టులో ఏమీ లేదంటున్న వైసీపీ లీగల్ సెల్ లాయర్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరోసారి కోర్టులో చొక్కెదిరిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఈరోజు మరొక 14 రోజులు రిమాండ్ విధించారని తెలిసింది. దీనికి సంబంధించి వైసీపీ లీగల్ సెల్ అడ్వకేట్స్ మనతో ఉన్నారు. రాజు, మరొక పక్క సాదిక్ హుస్సేన్ ఉన్నారు. వీళ్ళ మాటల్లో పూర్తిగా అసలు మీకు కోర్టులో ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి హుస్సేన్ గారు, అసలు ఈరోజు కోర్టులో ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో ఏం జరిగింది? మేజిస్ట్రేట్ ఏమని ఇచ్చారు? రిమాండ్ ఎంతవరకు ఇచ్చారు? ఏ డేట్ వరకు ఇచ్చారు? ఎన్ని రోజులు ఇచ్చారనే విషయాలు చెప్పండి. ఏదైతే ఈ గత నెల 31వ తారీఖుని ఒక కేసులో రిమాండ్గా 76/26 నల్లపాడు పోలీస్ స్టేషన్ కేసులో రిమాండ్గా వచ్చినటువంటి సెంట్రల్ జైలుకి వచ్చినటువంటి అంబటి రాంబాబు గారి మీద కూటమి ప్రభుత్వం కావాలని ఆయన డే బై డే ప్రొసీడింగ్స్ మీద చేసుకుంటూ ఒక పథకం ప్రకారం ఆయన్ని ఫిజికల్గాను మానసికంగాను హింసించాలనే ఉద్దేశంతో ఒక కేసులో బెయిల్ వస్తుంటే ఇంకో దాంట్లో పీటీ వారెంట్ వేయడం, ఒక దాంట్లో బెయిల్ వస్తుంటే ఇంకో దాంట్లో పీటీ వారెంట్. ఇవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సెస్ అయినప్పటికీ కూడా కావాలని చెప్పేసి పీటీ వారెంట్లు వేసుకుంటూ పోయి ఆయన్ని మానసికంగా శారీరకంగా హింసించాలనే ఉద్దేశంతో పీటీ వారెంట్లు వేయడం జరుగుతుంది. ఏదైతే నిన్న వరకు రెండు పీటీ వారెంట్లు పెండింగ్ ఉన్నాయో దాంట్లో నిన్న సాయంత్రం అయితే మాకు బెయిల్ రావడం జరిగింది. నిన్న సాయంత్రం ఆయన ఖచ్చితంగా రిలీజ్ అవుతారని ఆశాభావంతో ఉన్నటువంటి మా వైసీపీ శ్రేణులకి మళ్ళీ కొత్తగా కావాలి ఒక ప్రైవేట్ కంపెనీ 2023లో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏదో సంక్రాంతి సంబరాల్లో ఏదో చేసినటువంటి ప్రోగ్రాంలో ఏదో అవకతవకలు జరిగిన ఉద్దేశంతో ఒక జనసేన అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు చేసినటువంటి ఒక కంప్లైంట్లో ఎఫ్ఐఆర్ వేయకపోతే ప్రైవేట్ కంప్లైంట్ లాంచ్ చేసి దాంట్లో పీటీ వారెంట్ వేసి ఈరోజు మళ్ళీ ఆయన్ని ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. కోర్టు వారు మా వాదోపాదాలు మేము కూడా మా వాణి వినిపించడం జరిగింది. ఇద్దరి నుంచి వాదోపాదాలు విన్న తర్వాత వారి రాంబాబు గారికి ఈరోజు 14 రోజులు మళ్ళీ రిమాండ్ విధించడం జరిగింది. ఖచ్చితంగా రేపు పొద్దున బెయిల్ అప్లికేషన్ వేస్తాం. ఆయన్ని త్వరలో మళ్ళీ బెయిల్ మీద తీసుకొచ్చే మా కార్యక్రమం అయితే మేము చేయబోతున్నామండి. అయితే వైసీపీ పార్టీకి సంబంధించి మీ లీగల్ సెల్ అడ్వకేట్స్ కొంతమంది గుంటూరులో నుంచి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ 36 కేసులు ఒక్కసారే తీయించడం జరిగింది అని చెప్పారు. అంటే ఇంకా ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి? ఇంకా ఎన్ని కేసుల వరకు మళ్ళీ పీటీ వారెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా అండి. ఏదైతే ఒక రాంబాబు గారి మీద 48 గంటలు ఆయన ఏదైతే 2వ తారీఖున రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చారో ఆ ఒక్కసారిగా రాష్ట్రంలో చరిత్రలో ఎక్కడా లేని విధంగా 36 కేసులు వేరే స్టేషన్లో మా రాష్ట్రం మొత్తం ఆయన మీద కేసులు కట్టడం జరిగింది. వాటి మీద మా లీగల్ సెల్ మా సీనియర్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో హైకోర్టులో వారిని దాని మీద క్యాష్ పిటిషన్ వేస్తే ఖచ్చితంగా ఉన్నత న్యాయస్థానం హైకోర్టు వారు పోలీసు వారికి ముట్టుగా వడ్డిస్తూనే రిమాండ్ 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కేసుల్లో మీరు ఒకే అంశం సంబంధించి ఇన్ని కేసులు ఎలా కడతారు అంటూ ఒక కామెంట్ చేస్తూనే మాకు వాటి అన్నిటి మీద 41 నోటీస్ జారీ చేయమని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది నెక్స్ట్ మంత్ 2వ తారీఖు వాయిదా ఇవ్వడం కూడా జరిగింది. ఆ ఆనందంలో ఉన్న మాకు ఆ అక్కస్తోటి వేళ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే దీన్ని ఇంకా మానసికంగా హింసించాలనే ఉద్దేశంతో పాత కేసులు తిరగతోడి కొత్త ఏం కాదని పాత కేసులు తిరగతోడుకుంటూ మళ్ళీ ఆయన పీటీ వారెంట్లు వేసుకుంటూ ఆయన ఇంకా రిమాండ్ యాక్షన్ చేస్తూ ఇంకా కొంతకాలం జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నారు కూటమి ప్రభుత్వం. అయితే ఎగ్జాక్ట్గా నేను అడిగేది కూడా అదే. అయితే ఇప్పుడు వరకు 36 కేసులు పోగా ఇంకా ఎన్ని కేసులు అయితే ఉన్నాయి పెండింగ్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? అంటే మీకు తెలిసిన వరకు ఎన్ని కేసులు ఉన్నాయి? అని మొత్తం టోటల్గా మాకు యాజ్ ఆన్ డేట్ ఆయన సెంట్రల్ జైలుకి వచ్చిన తర్వాత వరకు మాకు కూడా తెలియదు. ఆయన వచ్చిన తర్వాత మేము ఒకసారి కూలంకషంగా చూసుకుంటే ఈ 36 కాకుండా 16 కేసులు ఉన్నాయి. మొత్తం 52 కేసులు ఆయన పెండింగ్ ఉన్నట్టయితే ఈ రోజుకైతే మాకున్న సమాచారం. అయితే ఇప్పుడు పాత ఐపీసీ విధానం మారి ఇప్పుడు కొత్త సిస్టమ్ అవలంబించిన నేపథ్యంలో అయితే ఈ అన్నింటికి కూడా బెయిలబుల్ సెక్షన్స్ అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఏ విధంగా వారెంట్ ఇచ్చారని అనుకోవచ్చు మేము? లేదండి, ఈ రోజు వరకు ఏవైతే ఆయన మీద కేసులు అయితే ఉన్నారో నల్లపాడు పోలీస్ స్టేషన్, సత్తెనపల్లి అయినాయండి, నల్లపాడు అయినాయండి, పట్టాభిపురంలో అయినండి, ఈ రోజు వరకు ఏదైతే కేసులు వచ్చినాయో అవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్న కేసులే. అంటే 7 సంవత్సరాల లోపల అంటే బెయిలబుల్ అంటే 7 సంవత్సరాల లోపల జనరల్గా మీలాంటి సాధారణ వ్యక్తులు ఎవరైనా అటువంటి క్రైమ్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్తే
41 నోటీసులు పంపించేస్తారు, లేదంటే స్టేషన్ బిల్ ఇచ్చి పంపించేస్తారు. అటువంటి కేసుల్లో ఈరోజు కావాలనే ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో పీటీ వారెంట్లకు అయితేనేమనేమి రిమాండ్ ఇప్పించడం చేస్తే కూటమి ప్రభుత్వం కావాలని వైసీపీ కార్యకర్తలని నాయకుడిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్న పనే తప్ప ఇవి ఎన్ని కేసులు ఈ 4 కేసులు ఈ రోజు వరకు జరిగిన 4 కేసుల్లో ఏది కూడా ఏ ఒక్కటి కూడా రిమాండ్ విధించడానికి అవసరం ఉన్న కేసులు అయితే కాదు. రైట్. అయితే ఇక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజు బయటకు వస్తారు, విడుదలైపోతారు అనుకున్న అంబటి రాంబాబు అయితే మరొక కేసులోని సత్తెనపల్లి కేసులోనూ అయితే ఈ గుంటూరు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడ మేజిస్ట్రేట్ అయితే పూర్తిగా ఈ నెల 26వ తారీఖు వరకు అంటే మరొక 14 రోజులు రిమాండ్ పొడిగించారు. ఈ నేపథ్యంలో ఇంకా 16 కేసులు అయితే పెండింగ్ ఉన్నాయి. 16లో ఇప్పటికీ 2 కేసులు మాత్రమే పీటీ వారెంట్ తీసుకున్న నేపథ్యం అయితే ఉంది. అయితే మరిన్ని కేసులు ఉన్నాయి. వీటి పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక సందిగ్ధ పరిస్థితి అయితే ఏర్పడుతుంది. విడుదల మరింత జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఈ వైసీపీ మొత్తం శ్రేణులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులు పూర్తిగా కనబడుతున్నాయి. ఇది ఇక్కడ తాజా సమాచారం. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి కెమెరామెన్ మహేష్తో వెంకట్.